ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? మీ బిడ్డకున్న స్టార్ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా? వాళ్ళు మరెవరో కాదు, మన సంబరాల రాంబాబు. చాలా అంటే చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాడు. ఏమేం చేస్తారు? మీకేం కావాలి? మీకేం కావాలి? కాదు మరి ఏమో ఏం చేస్తారు తెలియదు మాకు. ఆయన మీ బిడ్డ స్టార్ క్యాంపెయినర్. ఇంకొకరు ఎవరో తెలుసా మీ బిడ్డకున్న స్టార్ క్యాంపెయినర్? మన మన గోరంట్ల మాధవ్. మన గోరంట్ల మాధవ్ ఎంత పెద్ద స్టార్ క్యాంపెయినర్ అంటే నగ్నంగా నించొని ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేశాడు. ఆయన కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్. ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను, మీ బిడ్డకి మరో పెద్ద స్టార్ క్యాంపెయినర్ ఉన్నారు. ఎవడో తెలుసా మీకు? ఆయన ఎవరో కాదు, మీ అందరికి బాగా తెలుసు. ఒక దళిత డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేశారు చూసారా? మన ఎమ్మెల్సీ అనంత్ బాబు నాకు మరో పెద్ద స్టార్ క్యాంపెయినర్. మీ బిడ్డకున్న స్టార్ క్యాంపెయినర్ నా జోగి రమేష్. నా ఆదేశాలతో సంబంధం లేకుండానే ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీదకి దాడి చేసేదానికి పరుగులు తీస్తూ ఉంటాడు మన జోగి రమేష్. ఆయన నా మరో పెద్ద స్టార్ క్యాంపెయినర్. ఇంకొక స్టార్ క్యాంపెయినర్ ఎవరో తెలుసా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఆమె ముఖం మీద కాండ్రించి ఉమ్మేదానికి సిద్ధంగా ఉంటారు. ఆవిడెవరో కాదు, మన రోజమ్మ. వారానికి 2 సార్లు తిరుపతి కొండ ఎక్కి టికెట్లు అమ్ముకుంటూ ఉంటుంది. ఆవిడ నాకు మరో పెద్ద స్టార్ క్యాంపెయినర్. ఈ రోజు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. వీళ్ళందరితో పాటు ఇంకొక ముఖ్యమైన స్టార్ క్యాంపెయినర్ ఉన్నాడు మీ బిడ్డకి. ఆయన ఎవరో తెలుసా? అక్క నీకు తెలుసా? అవ్వ నీకు తెలుసా? తాత నీకు తెలుసా? అన్నా నీకు తెలుసా? ఆయన ఇంకెవరో కాదు నా తమ్ముడు అవినాష్ రెడ్డి. అందరికంటే పెద్ద స్టార్ క్యాంపెయినర్ నా తమ్ముడు. నాకు ఏం చేస్తాడో తెలుసా అక్క మీకు? ఏం చేస్తాడో తెలుసా తాత నీకు? ఏం చేస్తాడో తెలుసా అమ్మా నీకు? ఏం చేస్తాడో తెలుసా తల్లి నీకు? ఏం చేస్తాడో తెలుసా అన్న నీకు? మనం చెప్పడమే ఆలస్యం. ఎన్నికలకి ముందు మనం ఎవరిని లేపేయమంటే వాళ్ళని గొడ్డలతోటి ఘోరంగా లేపేస్తాడు ఆ తమ్ముడు అవినాష్ రెడ్డి. కాబట్టి మీ బిడ్డకి భయం లేదు, మీ బిడ్డకి బాధ లేదు, మీ బిడ్డకి మీరున్నా లేకపోయినా ఇలాంటి అద్భుతమైన స్టార్ క్యాంపెయినర్ మీ బిడ్డ వెనక ఉన్నారు. కాబట్టి ఈసారి మీ బిడ్డ గెలుపుని ఇక ఎవ్వరూ ఆపలేరని గర్వంగా చెప్పుకుంటున్నాడు మీ బిడ్డ.